హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేసేయండి. మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఈ రోజు స్పెషల్ గా నేను ఇలా రెడీ అయ్యాను అండ్ మేము ఎలా చేసాము, పూజ ఎలా ఉంటుందో కంప్లీట్ గా వీడియో చేశాను, చూసేయండి. సో ఇక్కడ మమ్మీ ముందే ప్రసాదం చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేద్దామని 5 రకాల పిండి వంటలు చేశారు. దద్దోజనం, పులిహోర, సేమియా, పూర్ణాలు అండ్ మంచెనియలు. ఈ రోజు పంతులు దొరకడం కష్టం కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది బిఫోర్ డేనే పంతుల్ని అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ మమ్మీ అమ్మవారిని ప్రతిష్టాపిస్తున్నారు. కొన్ని బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. పూజకి కావలసిన పూజ సామాన్లు ఇవన్నీ బిఫోర్ డేనే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. అదే రోజు చేయాలంటే టైం పడుతుంది, ఇంకా పూజ కూడా లేట్ అవుతుంది. ఇవన్నీ బిఫోర్ డేనే చేసుకుంటే పూజకి హడావిడిగా ఉండదు. ఇలా చేస్తేనే మాకు 11-12 అయింది. ఇంకా ఆ రోజే అన్ని చేయాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. చాలా మంది కలశం పెట్టి చేసుకుంటారు. మా మమ్మీ ఎప్పుడు అలా చేయలేదంట. సో కలశం లేదు కాబట్టి ఒక తమలపాకులో గౌరమ్మని, ఇంకో తమలపాకులో గణపతుణ్ణి చేశారు. అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఈసారి ఇలా చేయగలుగుతున్నాము అని మంచిగా అలంకరణ చేస్తున్నాము. మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. పసుపుతో గౌరమ్మని గణపతుల్ని చేసి పూజ చేస్తే చాలా మంచిదంట. ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అలానే మమ్మీ సింపుల్ గా చేస్తున్నారు. ఎవరికి తోచినంతలో వాళ్ళు అమ్మవారిని పూజిస్తే ఏమీ అనుకోరు. ఇంకా మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ లో చెప్పండి. నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తాను. మనందరం ఒక ఫ్యామిలీ లాగా షేర్ చేసుకుందాము. పంతుల్ని అడిగి యూట్యూబ్ లో వీడియో చూసుకుంటూ ఒక వీడియోని ఫాలో అయ్యి ఇలా చేశాము. వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటే దాంట్లో నామాలు చదువుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ టీవీలో పంతులు ఎలా చేస్తే అలా అయినా చేసుకోవచ్చు. చాలా వరకు ఈ పూజ అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా అమ్మవారికి యాలకుల మాల, లవంగాయల మాల, గాజుల మాల, కాయిన్స్ తో మాల చేసి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అలంకరణ అయిపోయిన తర్వాత దీపం వెలిగించాలి. దీపం వెలిగించకుండా నైవేద్యాలు అయితే పెట్టకూడదు. ఈ వరలక్ష్మి వ్రతం కోసం మనం ఇయర్ అంతా వెయిట్ చేస్తాం కదా. ఈ ఇయర్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారికి రూప్ కూడా తెచ్చుకున్నారు మమ్మీ. అమ్మ వరమహాలక్ష్మి, నువ్వు మా ఇంటికి రా అమ్మ. ఈ వరలక్ష్మి వ్రతం మీ అందరి లైఫ్ లో హ్యాపీనెస్ ని, అలాగే మన సబ్స్క్రైబర్స్ కి, మన ఫ్యామిలీకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే చూసుకో అమ్మా. ఇలా పూజ చేసినప్పుడే కాదు, నార్మల్ డేస్ లో పూజ చేసినప్పుడు కూడా మమ్మీ ఇలానే చేస్తారు. అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మా దగ్గర ఉన్నంతలో మేము అలంకరించుకున్నాము. ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పెద్దగా హడావిడి ఏం లేదు. లేదనుకుంటే చాలా టైం పడుతుంది. ఇంట్లో పూజ ఉంది కదా అని నేను కూడా లీవ్ పెట్టాను. ఇంకా నేను మమ్మీ ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాం. ఇంకా అమ్మవారికి పూలు, పండ్లు, గాజులు, చీర, జాకెట్, పండ్లు, ప్రసాదాలు అన్ని సమర్పించేశాము. గణపతి పూజ చేసేటప్పుడు గణపతి అష్టోత్తర శతమానామాలు చదువుకోవచ్చు. లేదనుకుంటే ఫోన్ లో పెట్టుకొని వింటూ అయినా చేసుకోవచ్చు. తెలిసి తెలియక ఒకవేళ మేమేమైనా మిస్టేక్ చేసి ఉంటే నన్ను చిన్నపిల్లని అనుకొని క్షమించండి. పూజ పూర్తయిన తర్వాత మేము కూడా ప్రసాదం తినేసాము. ఇంకా వాయనం ఇచ్చే వీడియో క్లిప్స్ మిస్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ రోజే మా పిన్ని వచ్చారు. నేను మా పిన్నిని తీసుకురావడానికి వెళ్ళాను. ఆ టైంలోనే మమ్మీ వాయనం ఇచ్చేశారు. మీకు తెలిసిందే కదా, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరొచ్చారు, సాక్షాత్తు వరమహాలక్ష్మి అనుకుంటూ ఇస్తారు. ఇంకా వీడియో అయితే ఇది నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.